హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈరోజు అయితే ఈ ఫ్లవర్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు. చాలా సింపుల్ అనమాట. నేను ఫ్యాబ్రిక్ మిగిలిన దాంట్లో ఫ్లవర్ అయితే రెడీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పేపర్ తీసుకొని దాన్ని పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇట్లా ఎగ్జాక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి కనుక మీరు కట్ చేస్తే టూ సైడ్స్ సేమ్ వస్తుంది అనమాట. సారీ, ఇక్కడ క్లిప్ సరిగ్గా లేదు. ఇలా పెటల్ కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు కూడా సేమ్ ఇలాగే పెటల్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్రేప్ లైనింగ్ అయిపోయింది, అందుకని కాటన్ అయితే కట్ చేశాను. మీరు ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్స్కి క్రేప్ అయితేనే బెటర్. క్రేప్ లేదా ఇంకేదైనా మీరు ఏదైతే యూజ్ చేశారో అదే వాడితే బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది కదా, దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగే రిమైనింగ్ పెటల్స్ అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను నా దగ్గర ఫ్యాబ్రిక్ మిగిలిన దాన్ని బట్టి నేను పెటల్స్ అనేవి తీసుకున్నాను. మీరు ఎన్ని పెటల్స్ వస్తే మనకి ఫ్లవర్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇట్లా పక్క పక్కన పెట్టుకోవాలన్నమాట. మనము దీనికోసం సెంటర్లో నేను ఒక ప్యాచ్ లాగా స్టిచ్ చేశాను అనమాట, ఒక రౌండ్ షేప్లో. దానికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, ఒక సైజు మీకు అనుకుంటే చాలన్నమాట. సో చూసారు కదా, ఇలా రౌండ్గా స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి నేను దీనిపైన చుట్టూ పెట్టుకుంటాను అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. ఇక్కడ చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటే దాంతోనే ఫ్లవర్ చేశాను. ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ పెటల్స్ ఉంటే, ఇప్పుడు మనం టూ పెటల్స్ పక్క పక్కన ఉన్నాయి కదా, వాటికి మధ్యలో ఇంకో పెటల్ పెడితే పైన ఇంకా ఫ్లవర్ అనేది అంటే గుత్తగా వస్తుంది అనమాట. మనకి రోజుకి గినక పెటల్స్ ఎలా ఉంటాయో అలాగా. సో సెంటర్లో ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి నేనైతే బీడ్స్ స్టిచ్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్.